సమాజాన్ని మత్తు పదార్థాల బారి నుంచి రక్షించి గంజాయి రహిత వాతావరణం కల్పించడమే తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. డ్రగ్స్, గంజాయి వినియోగం, సరఫరాపై పోలీసులు గట్టి నిఘా కొనసాగిస్తున్నారు. మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలను మరింత వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట రూరల్ గాజుల మాండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని కంపెనీలో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సిఐ మంజునాథ్ రెడ్డి, ఎస్ఐ హరీష్ ఆధ్వర్యంలో పోలీసులు గంజాయి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. డీజీపీ గారు ఆదేశాల మేరకు అలానే తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము గాజులమండ్యం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ గాంజా ఇతర రాష్ట్రాల నుంచి మరియు ఇతరులపై గాంజా అలవాట్లు ఎవరికి ఉన్నాయి, అనుమానాలు మనకు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది గాంజా కిట్ ద్వారా. దీంట్లో పాజిటివ్ కనుక వస్తే వాళ్ళకి ఎక్కడి నుంచి ఈ సరఫరా జరిగింది, ఆ పెడ్లర్ ఎవరు, దానికి సప్లయర్ ఎవరు, అది ఎక్కడి నుంచి ఆరిజిన్ ఎక్కడ ఉంది అనేది కనిపెట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ గాంజా రహిత సమాజంలో భాగంగా ఈ కార్యక్రమం ఈరోజు గాజులమండ్యం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చేపడుతున్నాము. దీనికి సుమారుగా ఒక 200 మంది ఈ రకరకాల జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన